ప్రైజ్ ద లార్డ్. అలసిన వాడిని ఓడడించు మాటలు మార్చినవే. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, క్రీస్తు. కొలస్సీ 1:18. ఎఫెసీ 1:23లో సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించరో వారికి ఆయన శరీరంలోని అవయవములుగా పిలువబడే అధికారం లేదు. ఉదాహరణకు, కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకున్నాము. అది చాలా మంచి కాలై ఉండవచ్చును. ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడుచుండవచ్చును. అయినప్పటికీ అది అతని శరీరంలో ఒక భాగము కాదు. అది ఎన్నో గొల్లెములు, బోల్టులు, శీలలు, పట్టీలు మొదలగు వాటి చేత సరి అయిన స్థలములో సరి అయిన విధముగా అమర్చబడవలెను. లేని ఎడల అది ఎక్కడో ఊడిపడిపోవును. నీ చేయి నీ శరీరమునకు ఏ విధముగా అమర్చబడి ఉన్నది? అది గొల్లెములు, శీలలు, పట్టీల చేత అమర్చబడినదా? కాదు. శరీరములోని అన్ని అవయవములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును. అదేవిధముగా ఎవరైతే తిరిగి జన్మించిరో, ఎవరిలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము పోయబడి ఉన్నదో వారు సంఘము అను క్రీస్తు శరీరములో సభ్యులై ఉన్నారు. మానవ శరీరములో అనేక అవయవములు కలవు. తల, చేతులు, కాళ్ళు, కళ్ళు, రక్తనాళములు మొదలగునవి. కొన్ని పెద్ద అవయవములు, కొన్ని చిన్నవి. ఏ మానవుడు కూడా తన శరీరంలోని ఏ అవయవమును కూడా పోగొట్టుకొనుటకు సంతోషముగా ఇష్టపడడు. ప్రతి అవయవము అవసరమే, ప్రాముఖ్యమైనదే. ప్రతిదానికి దాని పని దానికుండును. అదేవిధముగా క్రీస్తు శరీరములోని అవయవములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును. అంతేకాక అభ్యాసము చేయవలసిన వరములను ఉండును. మనకు అప్పగింపబడిన పనిని మనము నమ్మకముగా చేయవలెను. మనమేమై ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలెను. నీవెవరివైనను సరే, నీవు క్రీస్తు శరీరంలో సభ్యుడవైన ఎడల నీ సేవ ప్రభువుకు సమానముగా ప్రాముఖ్యమైనది, సమానముగా ప్రశస్తమైనది. నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబడుటకు రహస్యం ఇదియే. నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలెను. ఒకవేళ మానవ శరీరములోని అవయవములన్నీ శిరస్సు ఆధీనములో లేకుండా వేరువేరుగా కదలిన ఎడల దానిని నీవు ఏమాత్రము ఊహించనే లేవు. కానీ మానవ శరీరము ఆ విధముగా లేదు. శరీరావయవములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి పనిచేయును. అదేవిధముగా సంఘ సభ్యులు క్రీస్తు అను శిరస్సు యొక్క ఆధీనములో ఉండవలెను. అప్పుడే నీవు జీవము గల సంఘమును కలిగి ఉండగలవు. దేవుని సంఘములో దేవుని పరిపూర్ణతను చూడవలెననిన వ్యక్తిగతముగా ప్రతి అవయవము సంఘమంతయు ఏకముగా క్రీస్తును తమ శిరస్సుగా గుర్తించవలెను. దీనిని చేయుటలో తప్పిపోవటం వలననే అనేక సమాజములలో జీవము ఉండుటలేదు. ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుచున్నారు. నాయకులు తమ స్వచిత్తముచే నడిపించబడుచున్నారు. అందుచేతనే గుంపులు, విరోధములు, కలహములు వారిలో కనబడుచున్నవి.